కేసీఆర్ గారి మీద కూర్చున్న కుక్కలకు సమాధానంగా గౌరవ కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకు నేను ఏదో రాజ్యాంగంలో మార్పు రావాలన్నా, ఎందుకంటే బీసీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళంతా అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి కావాలంటే ఖచ్చితంగా రాజ్యాంగం మారవాలి. అదే విధంగా ఈ రోజు కూడా మేము దళిత బంధు తీసుకురావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎస్, ఎందుకంటే ఇంకా దళితులు వెనుకబాటులో ఉన్నారు, ఆ గ్రామాలు వెలవేసినట్టున్నాయి. ఖచ్చితంగా వాళ్ళలో మార్పు రావాలంటే రాజ్యాంగంలో సవరణ కావాలి. అదే విధంగా 78 స్వాతంత్ర భారతదేశంలో ఇంతవరకు కూడా మహిళలకు ఆస్తిలో వాటా లేదు. ఖచ్చితంగా వాళ్ళు కూడా సొంత బిడ్డలే, ఎందుకంటే వాళ్ళు కొడుకెట్లా పుడుతున్న బిడ్డ కూడా గట్టినే పుడుతుంది కాబట్టి వాళ్ళకు కూడా ఆస్తిలో భాగం కావాలంటే ఖచ్చితంగా రాజ్యాంగంలో మార్పు రావాలని చెప్పిండు. కానీ ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ అనాదిగా ఇప్పుడు ఏంటంటే వేల చేతిలో ఉన్నది కండి. ఇప్పుడు 55 ఏళ్ల నుంచి 60 ఏళ్ళు కాంగ్రెస్ చేతిలో ఉన్నది. అదే విధంగా ఇప్పుడు సుదీర్ఘంగా కూడా ఒక్కసారి వాజ్పేయి ఉన్నప్పుడు 5 సంవత్సరాలు, దాని తర్వాత 11 నెలలు, అదే తర్వాత అదే విధంగా ఏదైతే ఇప్పుడు మోడీ సుదీర్ఘంగా పనిచేస్తున్నారు. మరి ఎవరు అడ్డం వస్తున్నారు వీళ్ళకు? ఇంకోటి ఏంటంటే దేశవ్యాప్తంగా ఓపెన్ గా ఇప్పుడు నందారెడ్డి గారు అడితే నందారెడ్డి గారు చెప్పలేదు కానీ వాస్తవంగా నేను చెప్తా. ఎందుకంటే 2025-26 సంబంధించి ఏదైతే దేశంలో మొత్తం కంప్లీట్ గా ఇప్పుడు మన ఇయర్ ఎండింగ్ లో ఏదైతే జనగణన అదే విధంగా కులగణన నిర్వహించబోతున్నది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. అది అయిన తర్వాత దాని లెక్క తేల్చిన తర్వాత వాళ్ళ నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీలు ఎంత గురించి రాగండి, బీసీలు ఎంత మంది ఉంటే అంత తేల్చాలి. మేము ముష్టి 42% గురించి